బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వివరించింది. రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో మరో 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ 7 జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వివరించింది. రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, బంగాళాఖాతంలో ఏదైతే నిన్న ఆవర్తనం కొనసాగుతుందో అది నిన్న మధ్యాహ్నం వరకు అల్పపీడనంగా మారింది. అల్పపీడనం కారణంగా కూడా రాష్ట్రానికి వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిన్న మనం చూసాము, దాదాపు నిన్న పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లో కూడా వర్షం దంచికొట్టిందనే చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇటు మన సౌత్ సిటీ సైడ్ అయితే ఎక్కువగా మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 5 నుంచి 7 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నిన్న హైదరాబాద్లో నమోదైందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు డిస్ట్రిక్ట్స్లో అయితే 12 సెంటీమీటర్లకు వర్షపాతం అయితే నమోదైంది. ఇక ఈ రోజు కూడా మనకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి దాదాపు నిన్న నాగోల్లో మనకు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బండ్లగూడలో 7.8 సెంటీమీటర్లు, హబ్సిగూడ, రామంతపూర్, హయత్నగర్లో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురంలో కూడా దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. గత 2 రోజుల నుంచి కూడా మనకు సౌత్ సైడే ఎక్కువగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అటు దిక్కే దాదాపు 5 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ఇక డిస్ట్రిక్ట్స్ చూసుకున్నట్టయితే నిన్న పలు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కూడా మనకు జిల్లాలు చూసుకున్నట్టయితే నిన్న నల్గొండలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, జనగాంలో 11 సెంటీమీటర్లు, ఖమ్మంలో 11 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్, దాంతోపాటు నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం ఆ జిల్లాలోనైతే 10 సెంటీమీటర్లు, దాదాపు నిన్న మనకు దక్షిణ జిల్లాల్లోనైతే 9 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం చాలా జిల్లాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా దక్షిణ, ఉత్తర జిల్లాలోనైతే భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాదాపు 7 జిల్లాల్లో మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో అయితే మనకి ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. దాదాపు ఈ జిల్లాలో మనకు 9 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గత 4 రోజుల నుంచి అయితే మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉంది. ఉరుములు మెరుపులతో పాటు గాలి తీవ్రత అధికంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే దక్షిణ జిల్లాలకైతే హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు మధ్య జిల్లాల్లోనైతే దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో మధ్య జిల్లాలో కూడా ఈదురుగాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆ జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అయితే ఇప్పటికే చెప్తా ఉన్నారు. ఇటు హైదరాబాద్ కూడా చూసుకోవచ్చు. దాదాపు ఈ రోజు అంతా కూడా మనకు క్లౌడీ కండిషన్స్, వాతావరణం అంతా చల్లగా ఉండడంతో పాటు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువగా మధ్యాహ్నం, దాంతోపాటు సాయంత్రం సమయంలో ఈ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అయితే చెప్తా ఉంటారు. ఇక మనకు పిడుగుల సంగతి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు గత 4 రోజుల నుంచి హైదరాబాద్లో 18 దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 18 పిడుగులు అయితే సంభవించాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికీ 9 మంది చనిపోవడం చూసాము. ఇక నిన్న మాత్రం మనకు కరీంనగర్ కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, దాంతోపాటు మహబూబాబాద్ కావచ్చు, ఈ 3 జిల్లాల్లో దాదాపు 3 పిడుగులు సంభవించి 4 చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు కూడా పిడుగులు పడే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగానైతే వర్షం పడే సమయంలో చెట్ల కిందికి అసలు వెళ్ళకూడదని సూచిస్తూ ఉన్నారు. వర్షం పడే సమయంలో వేరే ఏదైనా ప్లేస్కి అయితే వెళ్ళాలి, కానీ చెట్ల కిందికి వెళ్తే మాత్రం పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తా ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వచ్చే 3 రోజులు కూడా మనకు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు ఎల్లుండి అయితే ఉరుములు
ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్లో దాదాపు గత 4 రోజుల నుంచి అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇంకా ఈ రోజు కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఇటు గండిపేట కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఇటు దాదాపు FTL ఫుల్ ట్యాంక్ లెవెల్కు కూడా చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఇప్పటికే గండిపేట 2 గేట్లు కూడా ఎత్తిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇదే వాతావరణం అయితే మనకు వచ్చే 3 రోజులు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా వచ్చే 3 రోజులు కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు కూడా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఎక్కువగా బయటికి రావద్దని చెప్పేసి అవసరమైతేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు హైదరాబాద్లో చిన్న వర్షం పడితేనే చాలు దాదాపు రోడ్లన్నీ జలమయం అవుతూ ఉంటాయి. అలాంటిది గత 4 రోజుల నుంచి అయితే మనకు సాయంత్రం రాత్రి సమయంలో అధికంగా వర్షాలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తూ ఉన్నాయి. ఇక నిన్న కూడా మనం చూసాము దాదాపు ఇటు LB నగర్, ఉప్పల్, హయత్ నగర్, వనస్థలిపురం అటు సైడ్ దాదాపు మనకు భారీ వర్షాలు నమోదవడంతో కూడా చాలా వరకు రోడ్లు జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ మనకు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కూడా అధిక వర్షాలు నమోదయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండడంతో ఇప్పటికే ఇటు GHMCని కూడా అప్రమత్తం చేసిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే GHMC కమిషనర్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులను కూడా అప్రమత్తం చేసింది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కూడా వచ్చే 3 రోజులు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఒక్కరోజు మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇటు హైదరాబాద్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జ్యోతి.